హలో హాయ్ గైస్. ఏంటి చెత్త పట్టుకుని ఉంచున్నానని చూస్తున్నారా? ఇవన్నీ మొక్కలకి వేద్దామని చెప్పేసి రోజు నేనేమి కర్రీస్ చేసినా ఏది చేసినా ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదా, అవంతా చెత్త ఒక ప్లేట్లో వేసుకుంటాను. లాస్ట్లో వంట అంతా అయిపోయిన తర్వాత మొక్కలకి వేసేస్తానండి. అవి మొక్కలకి చాలా బలం కూడా. మనం ఇవే కాకుండా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా వేస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి, మంచిగా వస్తాయి. అన్ని వెజ్జెస్ కానీ కరివేపాకు అయితే ఇంకా మంచిది, అన్నీ బాగా వస్తాయి. ట్రై చేయండి. చూసారా పైన ఎంత బాగుందో, స్కై చూడండి ఎంత బ్లూ కలర్లో కనిపిస్తుందో. వెదర్ అయితే చాలా బాగుంది, ఎండ లేదు అలా అని వర్షం కూడా లేదు. స్కై కనిపిస్తుంది కదా మీకు. ఇదిగోండి ఫ్రంట్లో ఉన్న మా కరివేపాకు మొక్క కొంచెం ఈరోజు డల్గా ఉంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి వాటర్ వేయలేదు. చూస్తున్నారా ఎంత పెద్దది అయిపోయిందో, ఆకులన్నీ రాలిపోతున్నాయి ఇంకా. సో అందుకని తీసేసి కరివేపాకు పొడి చేసేద్దాం అనుకుంటున్నాను. చూసారా ఆకులన్నీ పోతున్నాయి. మేము జస్ట్ మట్టి మార్చలేదు, ఏమి మార్చలేదు. ఎవ్రీ ఇయర్ మట్టి మార్చాలంటారు కానీ మాకు పార్షియల్ ఎండ్లో పెడితేనే చాలా బాగా వస్తుంది. మనకి ఎండ లైట్గా తగిలే ప్లేస్లో పెడితే సరిపోతుందండి. చూసారా ఎంత బాగుందో కరివేపాకు మొక్క. ఇదిగోండి ఇది వేరేది, మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇంకో కరివేపాకు మొక్క. అప్పటికి ఎంత చిన్నగా ఉంది ఇది, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. అసలు ఎండ లైట్గా తగిలితే చాలండి, చాలా బాగా వస్తుంది కరివేపాకు మొక్క అయితే. మీరు మట్టి మార్చక్కర్లేదు, జస్ట్ ఏంటి వెజ్జెస్వి అదే మెయిన్ బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ వేస్తే చాలండి, చాలా బాగుంటుంది. అరటి మొక్క కూడా పెద్దగా అయింది ఇప్పుడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీగా ఉంటుంది బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు పొడి తింటే హెల్దీ కూడా. ట్రై చేయండి. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.